దేవుడు. నువ్వు నమ్ముతున్న మంత్రాల కంటే గొప్పవాడు నా దేవుడు. నువ్వు నమ్ముతున్న చేతబడి చిల్లంగి బాణామతి విద్యల కంటే గొప్పవాడు నా దేవుడు. ఐగుప్తు శకునగాండ్రు కూడా మోషేని చూసి ఆహా ఇలాంటి మ్యాజిక్స్ మాకు కూడా తెలుసని మోషే కర్ర వేస్తే అది పాము అయింది. వీళ్ళు కూడా వాళ్ళ కర్రలు విసిరినప్పుడు అవి కూడా పాములైనాయి. అందరూ చూస్తున్నారు సభలో. కాసేపటికి ఏం జరిగిందో తెలుసా? మోషే చేతి కర్ర పాము అయింది కదా, ఐగుప్తు మంత్రగాళ్ల కర్రల్ని మింగేసింది. అహరోనుకు చెప్పాడు పట్టుకో దాని తోక అన్నాడు. అహరోను పట్టుకోగానే మళ్ళీ కర్ర అయిపోయింది. కర్రను పైకి ఎత్తాడు అహరోను. ఇప్పుడు అహరోన్ చేతిలో కర్ర ఉంది, మోషే చేతి కర్ర అహరోన్ చేతిలో ఉంది. ఐగుప్తు మంత్రగాళ్ళ దగ్గర కర్రలు లేవు. ఎక్కడో చేసినాయి ఆ కర్రలన్నీ, ఆ శక్తులన్నీ ఆడుకొచ్చేసినాయి. అంటే అన్ని శక్తులకు మూలం ఎవరు? దేవుడు. ఆయనను ఎదిరించి నిలిచి గెలిచే శక్తి ఏదన్నా ఉందా ఈ ప్రకృతిలో, చరాచర జగత్తులో? సిగ్గు కదా వాటిని గొప్ప చేసి మాట్లాడుకోవటం. ఇది భక్తుల లక్షణమా? పనికిమాలిన వాళ్ళ లక్షణమా? ఏమనుకోవద్దు ఇట్లా తిడతానని. అంటే ఇట్లా ఘాటుగా అంతేనన్నా సిగ్గు తెచ్చుకొని కాస్త రోషం తెచ్చుకొని దేవునికి వెళ్ళి చూస్తారేమో సరైన చూపు అని చెప్తున్నాను నేను. ఎవరి వైపు చూడాలి?